రామ్ చరణ్ కోసం అఖిల్ త్యాగం. ఎట్టకేలకు కొత్త రిలీజ్ డేట్ ని లాక్ చేసిన లెనిన్. ఈ రిలీజ్ డేట్ కి పెద్దికి ఏమైనా సంబంధం ఉందా అంటూ అక్కినేని ఫ్యాన్స్ ఫైర్. ఇంతకీ లెనిన్ రిలీజ్ డేట్ ఎప్పుడు? అక్కినేని ఫ్యాన్స్ ఎందుకు ఫైర్ అవుతున్నారు? హవెల్లు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. అక్కినేని అఖిల్ హీరోగా యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్. మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్ లో రాబోతున్నటువంటి ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి టైటిల్ గ్లిమ్స్ ఫస్ట్ సింగిల్ కి ఆడియన్స్ నుంచి అనూహ్య రెస్పాన్స్ లభించింది. సమ్మర్ కానుకగా థియేటర్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలో అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్లు అనౌన్స్మెంట్ రిలీజ్ చేశారు. లెనిన్ సినిమాని ముందుగా మే 1న ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నట్లు మూవీ యూనిట్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అయితే రామ్ చరణ్ నటిస్తున్నటువంటి పెద్ది సినిమాని ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే అనౌన్స్ చేశారు మేకర్స్. ఆ మూవీ మేకర్స్ మెగా అక్కినేని హీరోల బాండింగ్ ని దృష్టిలో పెట్టుకుని అఖిల్ మూవీని పోస్ట్ పోన్ చేస్తారని అభిమానులు భావించారు. ఇదే విషయాన్ని మేకర్స్ కన్ఫర్మ్ చేస్తూ పెద్ది కోసం లెనిన్ ని వాయిదా వేస్తున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా న్యూ రిలీజ్ డేట్ ని కూడా వెల్లడించింది. మే 1వ తేదీన రిలీజ్ కావాల్సినటువంటి లెనిన్ మూవీ ఇప్పుడు వాయిదా పడింది. మన ప్రియమైనటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా ఏప్రిల్ 30న వస్తున్నటువంటి టైంలో సానుకూల ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో మనందరం కలిసి సినిమాను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని మేము నమ్ముతున్నాం. రామ్ చరణ్ కి అఖిల్ కి మధ్య ఉన్నటువంటి బంధం గురించి, ఆయన ఎల్లప్పుడూ అఖిల్ కి శ్రేయోభిలాషిగానే ఎలా ఉంటారో మనందరికీ తెలుసు. ఈ నిర్ణయం ఎంతో గౌరవప్రదంగా తీసుకుంటున్నామని కూడా ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేశారు. జూన్ 26న లెనిన్ మూవీ రిలీజ్ అవుతుందని వెల్లడించారు. లెనిన్ మూవీ 2026 జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవనుంది. మూవీ టీం యొక్క అత్యుత్తమ రూపంలో ప్రజెంట్ చేయబోతున్నటువంటి లెనిన్ మూవీ ఎమోషన్స్ నిన్నటువంటి ఒక కంప్లీట్ సినిమా వేడుకగా ఉంటుందని కూడా మేము మీకు హామీ ఇస్తున్నాం. బిగ్ స్క్రీన్ పై మీకు సాంప్రదాయమైనటువంటి సాధ్యమైనంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం. మీ నిరంతర ప్రేమ మద్దతుకు ధన్యవాదాలని అన్నపూర్ణ స్టూడియో సంస్థ పోస్ట్ చేసింది. రాయలసీమ బ్యాక్గ్రాఫ్ లో రూరల్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా లెనిన్ మూవీ రాబోతుంది. అఖిల్ తన కెరీర్ లో ఫస్ట్ టైం మాస్ అండ్ రగ్గుల్ లుక్ లో కనిపించబోతున్నారు. ఆల్రెడీ బయటకు వచ్చినటువంటి అఖిల్ ఫస్ట్ లుక్ వారెవా సాంగ్ సినిమాపై అంచనాలను క్రియేట్ చేశాయి. కన్నడ యాక్టర్ ప్రమోద్ అండ్ శివాజీ, రామ్ కి ఇతరులు ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశి సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. లియోన్ బ్రిటో సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా నవీన్ నులి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఇకపోతే అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా సినిమాకు మంచి హైపిస్ట్ వస్తుందని కూడా అంటున్నారు. అయితే సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తుంటే అక్కినేని ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారా అంటే ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తుంది. లెనిన్ కొత్త రిలీజ్ డేట్ ని జూన్ 26కి ప్రకటించడంతో ఒక్కసారిగా అక్కినేని అభిమానులు భగ్గుమంటున్నారు. వాళ్ళ ఆగ్రహానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే లెనిన్ మే 1న వస్తుందని కూడా ముందు నుంచి బలంగా నమ్ముతున్నారు. ఇప్పుడు పెద్ది ఏప్రిల్ 30న వస్తుంది కాబట్టి దానికోసం త్యాగం చేశామనేటువంటి రేంజ్ లో నిర్మాతలు వివరణ ఇవ్వడంతో వాళ్ళకు కన్విన్సింగ్ గా అనిపించడం లేదు. ఎందుకంటే లెనిన్ ఇంకొంత భాగం పెండింగ్ ఉంది. ఇదేమి విజువల్ గ్రాండియర్, విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉన్నటువంటి మూవీ కాదు కాబట్టి షూటింగ్ ఎక్కువ టైం అవసరం లేదు. సరే, పెద్ది కోసం పోస్ట్ పోన్ చేశారనుకున్నా కానీ దానికి 2 నెలల గ్యాప్ ఎందుకనేది అసలు క్వశ్చన్. పెద్ది బ్లాక్ బస్టర్ అయినా సరే మహా అయితే 4 రోజుల కంటే ఎక్కువగా థియేటర్లో రన్ ఉండదని, ఎలాగో 4 వారాల ఓటీటీ అగ్రిమెంట్ చేసుకుని ఉంటారు కాబట్టి జూన్ మొదటి వారానికి డిజిటల్లో వచ్చేస్తుందని కూడా అఖిల్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అలాంటప్పుడు లెనిన్ మే మధ్యలోనో చివర్లో వారంలో రిలీజ్ చేయకుండా ఇంత లేట్ చేస్తూ పైగా పెద్దిని సాకుగా చూపిస్తారంటూ కూడా నిలదీస్తున్నారు. సితారా బ్యానర్ లో చాలా సినిమాలు ఇలా వాయిదాల పర్వంలో నలిగినవే. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ భాగస్వామ్యం ఉంది కాబట్టి నాగార్జున ఎక్కువ డిలే లేకుండా చూస్తారని భావించారు. కానీ ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయారని కూడా తెలుస్తుంది. అయితే ఈ సిచ్యువేషన్ చూస్తే చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఇకపోతే రఫ్ పల్లెటూరు లుక్ లో అఖిల్ కొత్తగా ఉన్నాడు. ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి పాట మంచి బజ్ తెచ్చుకుంది. జూన్ మొదటి వారంలో టాక్సిక్ లాంటి పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి కాబట్టి లెనిన్ ని కాస్త దూరం తీసుకెళ్లాల్సి వచ్చిందని కూడా ప్రొడక్షన్ హౌస్ అయితే టాక్ నడుస్తుంది. బట్ ఏది ఏమైనా లెనిన్ బ్లాక్ బస్టర్ అవ్వాలనేది అందరి కోరిక. ఎందుకంటే వాస్తవానికి పెద్ది ఇక్కడ ఏప్రిల్ 30 అంటే ఆల్మోస్ట్ 4 రోజుల గ్యాప్ ఉంటుంది. అప్పటికి వరకు ఓటీటీలో కూడా వచ్చేస్తుంది. ఒక 1 వీక్ తర్వాత ఫ్లో కూడా తగ్గిపోతుంది. మహా అయితే ఒక 2 వీక్స్ లేకపోతే ఒక 1 వీక్ అట్లా గ్యాప్ ఉంచుకొని, ఒక 1 మంత్ గ్యాప్ ఉంచుకొని సినిమాని లెనిన్ ని రిలీజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎందుకు పెద్దిని సాకుగా చూపిస్తున్నారనేది అక్కినేని ఫ్యాన్స్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే ఆబ్వియస్ గా మనందరికీ తెలుసు ఓటీటీ కూడా 1 మంత్ లో వచ్చేస్తుంది. ఎంత హిట్ అయినా కూడా పెద్ది ఆల్మోస్ట్ ఒక 1 మంత్ మాత్రమే థియేటర్లో లాంగ్ రన్ లో ఉండిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఆబ్వియస్ గా డిజిటల్లోకి వచ్చేస్తుంది కాబట్టి లెనిన్ ని రిలీజ్ చేసినా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయదు అని కూడా చాలా మందికి తెలుసు. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ వస్తుంది టాక్సిక్.
సో టాక్సిక్ ఆల్రెడీ వాయిదా పడుతూనే ఇప్పుడు ఆల్రెడీ జూన్‌లో ఒక డేట్ అనౌన్స్ చేసుకొని అక్కడికొస్తుంది కాబట్టి, ఒకవేళ టాక్సిక్ గనక రిలీజ్ అయితే లెనిన్‌కి ఎక్కడ ఎఫెక్ట్ పడుతుందన్నటువంటి ఉద్దేశంతోటి సో ఇక్కడ ఇది ఇటు పెద్దిని చూసి కాంప్రమైజ్ అవ్వడం, దాని తర్వాత టాక్సిక్ రావడం. సో ఇవన్నీ బేస్ చేసుకొని అక్కడ లెనిన్‌ని కంపల్సరీ జూన్ 26వ తేదీన రిలీజ్‌కి రెడీ అవుతుందన్నమాట. సో ఆబ్వియస్‌గా జూన్ అంటే ఆల్‌మోస్ట్ ఉన్నటువంటి ఇంక కాలేజ్ గాని, స్కూల్స్ గాని రెడీ అవ్వవు. సో కాబట్టి కొంచెం దాన్ని ఇన్‌కేస్ ఆ డేట్స్‌ని మనం యూజ్ చేసుకొని హాలిడేస్‌లలో రిలీజ్ చేస్తే మాత్రం కంప్లీట్‌గా సినిమాకు అందరూ ఆల్ ఆడియన్స్ వచ్చి చూసి ఎంజాయ్ చేసేటువంటి సిట్యుయేషన్ కనిపిస్తుంది కాబట్టి, ఆ డేట్‌ని లాక్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. గతంలో 'డ్రాగన్‌కి' ఆ డేట్ ఫిక్స్ చేశారు. బట్ ఇక ఆబ్వియస్‌గా ఆ డేట్‌కి 'డ్రాగన్' రాదు. అది కూడా అందరికీ తెలిసిందే. బట్ చూడాలి ఇన్‌కేస్ 'లెనిన్' గనక ఆ డేట్ ఏదేమైనప్పటికీ కూడా కథ మాత్రం బావుంటే ఇన్‌కేస్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం మంచి కలెక్షన్స్ సాధించి డెఫినిట్‌గా అఖిల్ కెరీర్‌లో మాస్ రేంజ్‌లో చేసేటువంటి ఫస్ట్ సినిమాకి ఒక బ్లాక్ బస్టర్ కొట్టేటువంటి ఛాన్సెస్ చాలా గట్టిగా అయితే నమ్ముతున్నారు. సో సినిమాలో కంటెంట్ చాలా గట్టిగా ఉంది. అండ్ ఇన్‌ఫాక్ట్ అఖిల్‌కి ఫాదర్‌గా నాగార్జుననే ఇందులో యాక్ట్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది కాబట్టి సినిమా మీద బజ్ అయితే చాలా గట్టిగా ఉంది. సో చూడాలి మరి ఇన్‌కేస్ మొత్తంగా ఏదేమైనప్పటికీ కూడా ఫాన్స్ కొంచెం రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ చేయడం కొంచెం డిసప్పాయింట్‌కి అయితే గురిచేస్తున్నారు. సో మరి 'లెనిన్' ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్‌ని కామెంట్ చేసి చెప్పండి.